హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఫోర్సెస్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ సెక్టర్ 1 నుంచి నోయిడా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏంటి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఫుల్ టైమ్ జాబ్స్. ఇది డేట్ వచ్చేసి 7/8/2024 నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ IWA అంటారన్నమాట. IWA ఇండియా ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అంటే ఎనీ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. అప్లికేషన్ రిసీవ్డ్ త్రూ ది ఎనీ అదర్ మోడ్ సెల్ ఇట్స్ రిజెక్టెడ్. అంటే ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు, ఆఫ్లైన్లో అయితే యాక్సెప్ట్ చేయరనమాట. దీనికి ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 16/8/2024 ఓపెన్ అయింది. 15/9/2024 క్లోజ్ అవుతుందన్నమాట. డేట్ విల్ బి ఎక్స్టెండెడ్ 21/9/2000 అంటే మనకి 21 వరకు టైం ఉందని మ్యాక్సిమం. 15 ముందు అప్లై చేసుకోండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే 21 తర్వాత చేసుకోవచ్చు అనమాట. డేట్ అయితే ఇందులో పోస్టులు వచ్చేసి మనకి ఫస్ట్ పోస్ట్ చూసుకుంటే మనకి అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీర్ అనమాట. లెవెల్ 10 కింద 56,000 పే చేస్తారు. ఇదేంటంటే మనకి మెకానిక్లు సివిల్ చేసిన వాళ్ళకి గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట. ఇది మెకానిక్లు సివిల్ చేసిన వాళ్ళకి. నెక్స్ట్ ఇందులో పోస్టులు మ్యాక్సిమం ITI, డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ అన్ని పోస్టులు ఉన్నాయి. కాదు నెంబర్ ఆఫ్ పోస్టులు కొంచెం తక్కువ పోస్టులు ఉన్నాయి. 4-5 పోస్టులు మాత్రమే ఒక్కొక్క కేటగిరీలో ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి జూనియర్ అకౌంట్ ఆఫీసర్ ఉంది కదా, లెవెల్ 6లో ఉన్నదన్నమాట. 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ దాటకూడదు. నెక్స్ట్ లైసెన్స్ ఇంజనీర్ డ్రైవరు, స్టోర్ కీపరు, నెక్స్ట్ మాస్టర్ 2nd క్లాస్ స్టాఫ్, కార్ డ్రైవరు, మాస్టర్ 3rd క్లాస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే 10th క్లాస్ అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్, మెకానికల్, సివిల్, మెకానికల్, మెరైన్, నావల్ అథారిటీ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది మనం చూసుకుంటే మనకి ఇందులో స్టోర్ కీపర్ కానీ, నెక్స్ట్ మాస్టర్ 2 క్లాస్ కానీ, కంట్రోల్ ఆపరేటర్ కానీ, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కానీ, లైసెన్స్ ఇంజనీర్ డ్రైవర్ కానీ, ఈ పోస్టులు చూసుకుంటే మనకి ఆల్ లెవెల్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. అంటే డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, నెక్స్ట్ ITI చేసిన వాళ్ళకి, 10th క్లాస్ చేసిన వాళ్ళకి, బీటెక్ చేసిన ఎవరైనా సరే నోటిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తక్కువ పోస్టులు ఉన్నా సరే అప్లై చేసుకుంటాం అనుకున్న వాళ్ళు. ఎగ్జామ్ అనేది మనకి ప్రిపరేషన్ అనేది ఎంత లెవెల్లో ఉన్నో చెక్ చేసుకోవడానికి ఇలా నోటిఫికేషన్ అయితే వర్క్ అవుతాయి. అందులో మనకి ఒకవేళ టైం బాగుంటే మనకి మనం కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనుకుంటే నోటిఫికేషన్ మనం సెలెక్ట్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. ఆ వీడియో కూడా చెక్ చేయండి ఒకసారి. ఇందులో చూసుకుంటే మనకి అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ అని చెప్పాం కదా, అది డిగ్రీ ఇన్ సివిల్, మెకానికల్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ సివిల్ చేసిన వాళ్ళు అంటే బీటెక్ చేసిన వాళ్ళు. లైసెన్స్ ఇంజనీర్ డ్రైవర్ అయితే మాస్టర్ క్లాస్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది. దాంతోపాటుగా ఇంజనీర్ డ్రైవర్ ఉండాలి, స్విమ్మింగ్ వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ చూసుకుంటే డిగ్రీ కామర్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ డిగ్రీ కంట్రోల్ ఆపరేటర్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోద్ది అనమాట దానికి. నెక్స్ట్ స్టోర్ క్రీపరు, దానివల్ల మెట్రికులేషన్ పాస్ అయ్యండి 5 ఇయర్స్ స్టోర్ హ్యాండ్లింగ్, స్పేర్ ఎక్విప్మెంట్స్ చేసి ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే దాన్ని కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఇది నోటిఫికేషన్ అయితే. థ్యాంక్ యూ.